పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 5వ అధ్యాయము 8వ వచనము. సిమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళమందరము కూడా దేవునికి స్తుతులను స్తోత్రం సమర్పించుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, పోయిన వారము మనము లూకా సువిశేషము 5వ అధ్యాయము శిష్యుల ఆహ్వానాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. దానిలోని భాగంగానే 8వ వచనం నుంచి మనము ధ్యానిద్దాం. పోయిన వారము సిమోను యొక్క పడవలో చేపలన్నిటిని చూసి తోటి వారిని కూడా ఆయన పిలిచి ఇందులో ఆనందించండి అని మాట్లాడలు మనము ఆలకించి ఉన్నాం. ఈ రోజున అందులోని భాగంగా 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, సిమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొండు అని పలికెను. ఎందుకు సిమోను ఈ మాట మాట్లాడవలసి వచ్చింది అంటే, మీరు మీ యొక్క వలలను కుడివైపునకు విసరండి అని చేపలు పడటం చూసి, ఆ విశ్వాసాన్ని చూసి, ఆ చేపలు ఆ సిమోను యొక్క వృత్తిలో ఎప్పుడూ అన్ని చేపలు చూడటాన్ని ఆయన గమనించి, ఇతను ఎంత గొప్పవాడో అని తెలుసుకొని ఒక్కసారిగా ఏం చేస్తున్నాడంట, మిగిలిన వాళ్ళందరూ సహోదరులందరూ కూడా ఆ చేపల బిజీలో, పడవను నింపటంలో, వలను లాగటంలో, పడవలో చేపలను వేయటంలో బిజీగా ఉన్నారు. అక్కడ మాత్రము యేసుప్రభు ఎవరో గమనించాడు, గుర్తించాడు, భయపడుతున్నాడు, వణుకుతున్నాడు, పరివర్తనలోనికి వస్తున్నాడు, కన్నీరు క్రాస్తున్నాడు, హృదయ వేదన ఎక్కువైపోయింది. అందుకే అందరూ బిజీగా ఉన్నా కానీ ఆ ఒక్కడు మాత్రము ఎవరి దగ్గరికి వస్తున్నాడంట, ప్రభు పాదముల దగ్గరకు వస్తున్నాడు. ఏమంటున్నాడు? చక్కటి పాప సంకీర్తనం. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన పాదముల మీద పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నా నుండి దూరముగా వెళ్ళు. నేను దేనికి పనికిరాను అన్నయ్యా, జాలరిని, ఈ వృత్తిలో అనేక మందిని ఇబ్బందులు పెడుతూ ఉంటాను, మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఈ చేపల వృత్తి నీచమైనటువంటిదిగా, ఈ నీచు దగ్గర మేము పని చేస్తున్నప్పుడు ఎవరు మా దగ్గరికి రారు, ఎంతోమందిని మేము తిట్టుకుంటూ ఉంటాము. ఈ వృత్తిలో అనేకమైనటువంటి హెచ్చుతగ్గులు ఉంటూ ఉన్నాయి. అలాంటి వాడి దగ్గరికి నీవు వచ్చి ఇంత గొప్ప కార్యం చేసి చూపించావు. నేను ఏ పాటి వాడినయ్యా? నేను నీ దగ్గరికి రావడం, నువ్వు నా దగ్గరికి రావడం అంత అర్హత నాకుందానయ్యా? ఈ పాపాత్మని క్షమించు, దూరంగా వెళ్ళు, నా నుండి దూరముగా వెళ్ళు అని యేసుప్రభు పాదముల దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు? పాపమును ఒప్పుకుంటున్నాడు. చక్కటి పాప సంకీర్తనం. ఈ రోజుల్లో ఎవరమైనా ఉన్నామా అంత చక్కగా పాప సంకీర్తనం చేయటానికి? దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున పాప సంకీర్తనం చేయమంటే ఏం పాపాలున్నాయి అని మనం మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళీ ప్రార్థనలో చెప్పేటప్పుడు, నేను ఒట్టివాడిని, పొట్టువాడను, అయోగ్యుడను కాను, పాపాత్ముడను, దేనికి పనికిరాని వాడను, దేనికి పనికిరాని దానను, బలహీనురాలను, బలహీనుడు వాడను అని ప్రార్థనలో చెప్తాం. కానీ పాప సంకీర్తనానికి రమ్మంటే నేనేం పాపం చేశాను అంట. పేతురు ఏమన్నా పాపం చేశాడా? ఎక్కడైనా మనం చదువుకున్నామా పాపం చేశాడని ఈ 5వ అధ్యాయంలో? కానీ
ఆయన పాపము, ఆయన జీవితము, ఆయన బలహీనత అన్నీ గుర్తొచ్చి ఆయన ఒకే ఒక మాట అంటున్నాడు, నేను పాపాత్ముడనయ్యా, నా నుండి దూరంగా పోయా అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, నీవు నేను మనందరము కూడా దేవుడు ఆశీర్వదిస్తేనే ఎదిగాం. దేవుడు చల్లని చూపు చూస్తేనే ఆనందంగా ఉన్నాం. ఆ ఆనందము, ఆ ఎదుగుదల మన పాత జీవితాన్ని మరిచిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మనము క్రీస్తుకి లోబడి ఉండాలి. అంతేకాని మన జీవితము ఒక్కసారిగా చిగురించగానే పాత స్థితిని మనం మర్చిపోయి యేసు ప్రభు దగ్గర గర్వంగా ఉండడం కాదు. నేను వాక్యానికి వెళ్తూ ఉన్నప్పుడు అనేక మందిని గమనిస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అభిషక్తులు వచ్చినా నిలబడరు, అభిషక్తులు వచ్చినా గౌరవం ఉండదు. యేసు ప్రభు దగ్గర గుడిలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటారు, చెప్పులు వేసుకొని వస్తూ ఉంటారు. ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏమని అడిగితే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, డాక్టర్ సజెషన్ చేశారంటారు. పరమ వైద్యుడు, డాక్టర్లకే డాక్టరు. ఈ డాక్టరు ఆ డాక్టర్ యొక్క మైండ్లో ఈ మెడిసిన్ ఇవ్వంటేనే ఆయన రాస్తాడు. అలాంటిది యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని మరిచిపోయి మధ్యలో వచ్చిన ఆస్తిపాస్తులను, అంతస్తులను చూసి ఆయన దగ్గర తన గర్వాన్ని, తన అహంకారాన్ని చూపిస్తూ ఉంటారు. పద్ధతి మార్చుకోమని పేతురు చెప్తున్నాడు. అయ్యా, నేను పాపాత్ముడను, నా స్థితి నాకు తెలుసు, అయినాగా నా దగ్గరకు వచ్చావా అయ్యా, నేను పాపాత్ముడు, నా దగ్గర నుండి దూరంగా వెళ్ళయ్యా అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఇంకొక రకంగా మనం మాట్లాడాలంటే, ఎంత గర్వం అంటే మానవుడికి, యేసు ప్రభు దగ్గర కానుక వేసేటప్పుడు యేసు ప్రభువుకి 5 రూపాయి, 2 రూపాయి, 10 రూపాయి ఇస్తాం. అందుకంటే మనస్సు రాదు ప్రభువుకి ఇవ్వటానికి. ఒకవేళ ఏ గురువైనా కానీ 10 రూపాయలు వేయకూడదు, యేసు ప్రభువు ముష్టివాడు కాదు, ఆయన్ని ముష్టివాణ్ణి చేయవాకండి, కొద్దిగా ఎక్కువే వేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మంచిగా చూస్తూ ఉన్నాడు, చల్లని చూపు చూస్తున్నాడు అంటే కనుక వెంటనే ఏం గొణుగుతారో తెలుసా? వెనక నుంచి ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు వేస్తాం. అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, బాగా దేవుడు ఆశీర్వదించినవాడు, కానీ దేవుని దగ్గరకు ఇవ్వటానికి మాత్రము మనసు రాదు. పేదవాడు, తనకు తాను తగ్గించుకొని జీవించేవాడు, గౌరవంతో ఎదుగువాడు మాత్రమే గొప్పగా వేస్తాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడు నిన్ను చల్లని చూపు చూశాడు. ఆయన చల్లని చూపు చూశాడు కాబట్టే ఈ రోజున నువ్వు ఇలా నిలబడ్డావు. ఇలా నిలబడ్డావని గర్వముతో, గర్వపు చూపు, గర్వపు ఆలోచనలు, అహంకారము, అసూయలతో, క్రోధముతో, కోపముతో ఉన్నట్లయితే ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఆయన దెబ్బ కొడితే ఉంటుంది ఇంకొకలాగా. ఇంకా లేవటానికి ప్రయత్నం చేసినా కానీ ఆయన లేపడు. ఎందుకంటే నువ్వు ప్రజలతో గర్వంగా ఉండేమో, అది కూడా తప్పే, కానీ నువ్వు చూపించుకుంటావేమో. ఆయన దగ్గర గర్వపు మాటలు, గర్వపు చూపు, నా స్తోమత ఇంతే, నీ దగ్గర ఉండి కూడా నా స్తోమత ఇంతే. అదే బయట చీరకు పెట్టడానికి, బయట నగకు పెట్టడానికి, బయట మందు బాటిల్ పెట్టడానికి, ఇంకొక కార్యక్రమం చేయటానికి మనం వెనకాడం. ఆయన ఇచ్చింది తిరిగి ఆయనకి ఇవ్వటానికి మాత్రం నా స్తోమత ఇంతే, నేనింతే, వాళ్ళు చెప్పగానే మేము వినాలా? అభిషక్తులు చెప్తున్నారంటే దేవుడు ప్రేరేపించబట్టే చెప్తారు, పని లేక ఎవరు. ప్రియ స్నేహితులారా, సిమోను మనకు నేర్పిస్తున్నట్టు గొప్ప పాఠం, మనల్ని మనం తగ్గించుకోవడం. ఆయన తన వృత్తిలో గర్వాన్ని చూపించవచ్చు, చూపించాడా? చూపించాడు. ఈరోజున నేర్చుకో, మార్చుకో, ఆయనలోనికి ప్రవేశించు, విశ్వాసంలో నిలబడు. ఆయన ఇంకా నిన్ను ఉన్నత స్థానానికి తీసుకొని పోతాడు. క్రైస్తలో హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను కూడా ఒక చక్కటి పాప సంకీర్తనం చేయాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గుర్తుంచుకో, నువ్వు ఏ పాపం చేయకపోతే కనుక నేను పాపాత్ముడిని కాదు అని మాట్లాడాలి.
మాట్లాడతావా ప్రార్థనలో? నేను పాపాత్ముడను ప్రభువా, వట్టివాడును, పురుగు వంటి వాడను అంటున్నావంటే మరి పాప సంకీర్తనానికి ఎందుకు రావటం లేదు? పాప సంకీర్తనం అనే సాంగ్యం అనగానే నా దగ్గర ఏం పాపం ఉంటుంది అంటావు. సిమోను చక్కటి పాప సంకీర్తనం చేశాడు. ఆయన జీవితాంతం ఆ పాప సంకీర్తనం చేసుకుంటూ వచ్చాడు. ఆయన ముమ్మారు ఎరుగన ఉన్న కాడ యేసు ప్రభువుని చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, అయ్యా నువ్వు అన్నావు కదా నేను నీకోసం ప్రాణమైన అర్పిస్తానని, కానీ నేను బొంకానని గుర్తు తెచ్చుకొని ఆయన చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు. అంటే పశ్చాత్తాపం. ఆ యేసు ప్రభు యొక్క కళ్ళల్లోకి చూసినప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని ప్రభువు చూసి వెంటనే ఆ పశ్చాత్తాపం ద్వారా ప్రభువు సిమోనుని పేతురుని క్షమిస్తున్నాడు. అది పశ్చాత్తాపంలో ఉన్న గొప్పతనం. అది పాప సంకీర్తనలో ఉన్న గొప్పతనం. అంతేకాని ఏమున్నాయి పాపాలని ఆడే కూర్చున్నామంటే ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? లేవనివ్వటం లేదు. శోధకుడు లేవనివ్వటం లేదు. నువ్వేం పాపం చేసావు? కూర్చో. నీ దగ్గర ఏముంది పాపం? అది పాపమా? చిన్న అబద్ధం ఆడటం పాపమా? ఇంకొకరిని అసూయ పడుకోవటం పాపమా? ఇంకొకరిని తిట్టడం? కూర్చో, ఏం కాదు, చిన్నదే కదా అని శోధకుడు నిన్నేం చేస్తాడు? నువ్వు కూర్చున్న స్థలంలోనే కూర్చొనిస్తాడు. నీ పాపం ప్రభువు దగ్గర మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. ఆలోచన చేద్దాం. సిమోను ఏ విధంగా ప్రభు పాదముల దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాడు, ఆ విధంగా మనం ఒప్పుకుంటున్నప్పుడు ఆ నిత్యరాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటాం. ఆయన శిష్యురాలుగా మారుతూ ఉంటాం అనేది గమనించాలి ప్రియా స్నేహితులారా. వచనం చూసినట్లయితే, ఇన్ని చేపలు పడుట కాంచి సిమోను అతని తోటివారు ఆశ్చర్యపడిరి. ఆ గొప్ప అద్భుతాన్ని చూసినప్పుడు సిమోనే కాదు, ఆ 2 పడవల వారు, నువ్వు నేను అందరము కూడా ఏమయ్యాం? ఆ దేవుని గొప్ప కార్యాలకు ముగ్ధులమైపోవాలి. ఈరోజు నీ వాక్యాన్ని వింటూ ఉండగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మీ జీవితాలను మార్చి అంత గొప్ప ఆశ్చర్యకరుడు మిమ్మల్ని ఏం చేశాడు? మార్చివేశాడు అని మీ యొక్క హృదయాలను మలుచుకోవాలి. సిమోనును అతని యొక్క సహోదరులను స్నేహితులను ఆ యొక్క ఆశ్చర్యంలో ముంచి వేయగానే యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? లూకాసు విశేషం 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, సిమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు యోహానులు అట్లే ఆశ్చర్యపడిరి. అందుకు యేసు సిమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందువు అనెను. ఈ చిన్నదాన్ని మీరేం చేశారు? ఇక ఈ చేపల వృత్తిని వదిలిపెట్టండి, నన్ను వెంబడించండి, మనుష్యులను ఎలా పట్టాలో మీకు నేర్పిస్తాను, ఆ యొక్క మనుషులను పట్టే వృత్తిని మీకు నేర్పిస్తాను, నన్ను వెంబడించండి అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఆయనను వెంబడించినప్పుడు మనల్ని మనము మొట్టమొదటిగా కనుక్కుంటాం. రెండవదిగా మన యొక్క కుటుంబీకులను మార్చుకోవటానికి దేవుడు జ్ఞానాన్ని అందిస్తాడు. మన కుటుంబము ఆ దేవునిలోకి వచ్చినప్పుడు మన యొక్క బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులను కూడా దేవునిలోనికి నడిపించడానికి ఆ దేవుడు మనకు ఆ ట్రైనింగ్ని అందిస్తూ ఉంటాడు ప్రియ స్నేహితులారు. అందుకే యేసు ప్రభు, మీరు ఇక ఈ వృత్తిని వదిలిపెట్టండి, నన్ను వెంబడించండి, ఏ విధంగా మనుషులను పట్టాలో నేర్పిస్తాను అంటున్నాడు. ఈ రోజున కూడా దేవుడు మనందరికీ తెలియపరుస్తున్నటువంటిది ఏమిటో తెలుసా? మీరు నాలో జీవించండి, మీ పనులలో మీరు విజయాన్ని ఎలా సాధించాలో నేను నేర్పిస్తాను. ముందుగా నన్ను, నా వాక్కును మీరు వెదకండి, మీరు నన్ను మోయండి, నన్ను పఠించండి, నాలో మీరు ఎక్కువగా జీవించండి, తద్వారా మీ వృత్తులలో మీకు ఐశ్వర్యాన్ని ఎలా ఇయ్యాలో నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా ఆ భాగ్యము, ఆయన అనుసరించే భాగ్యము కొద్ది మందికే ఇస్తూ ఉన్నాడు.
ఈ కొద్దిమంది మిగిలిన కుటుంబీకులందరినీ కూడా ఏం చేయమంటున్నారంట, ఆ విశ్వాసాన్ని మీరు పెంపొందించుకొని ఆ విశ్వాసంలోనే మీరు ముందుకు నడుస్తూ మీ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ మీ శ్రేయోభిలాషులను ముందుకు నడిపిస్తూ మీరు గనక ఆయనకు లోబడి ఉన్నట్లయితే కనుక ఆయనకు పాప సంకీర్తనం ద్వారా మీ పాపములను ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం పరుచుకుంటూ మీ హృదయాలను ప్రభువునికి సమర్పించుకుంటూ ఎప్పుడైతే ముందుకు నడుస్తూ ఉంటారో మీ జీవితాలను ఆయన మారుస్తూ ఉంటాడు. అది యేసు ప్రభు ఈ రోజున మీరు నన్ను వెంబడించండి అనే మాటలోని రెండవ పరమార్థం. ప్రియ విఠలారా, అప్పుడేం జరిగిందో తెలుసా? లూకా సువిశేషం 5వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే కనుక, ఆ జాలర్లు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మాటలను చూసిన తర్వాత, అద్భుతాన్ని చూసిన తర్వాత, ఇక ఈయనతో ఉన్నట్లయితే కనుక ఇంకా గొప్ప గొప్పవి ఎన్ని నేర్పిస్తాడో అనే ఆలోచనతో ఇక మారు మాట మాట్లాడకుండా, ఇంటికి కూడా వెళ్ళకుండా ఏం చేస్తున్నారంట, ఆ యొక్క చేపలను లేదా పడవను, ఆ వలలను, వారికి కావలసినటువంటి ఆ వస్తువులన్నిటినీ కూడా ఆ ఒడ్డునే వదిలిపెడుతున్నారు. ఇంటికి కూడా వెళ్ళట్లేదు, ఆయనను అనుసరించిరే. నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా ఆయన అనుసరించటానికి? ఆయన ఏ విధంగా అనుసరించాలి? చిన్న ప్రశ్న. మళ్ళీ దానికి ఇచ్చే నేను చిన్న సమాధానం, ఎప్పుడు చెప్పే సమాధానం, ఆయన అనుసరించాలి అంటే ఆయన్ని మోయాలి. ఎందుకు పదే పదే ఈ మాట చెప్తున్నాను ప్రతి ఎపిసోడ్లో అంటే, దేవుని ప్రియ బిడ్డలారా, 2025లో దేవాతి దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, నాకు దర్శనంలో కనిపించినటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నా బిడ్డలను నన్ను మోయమని చెప్పు అని. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఈ 2025 జనవరి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ వాక్యానికి వెళ్ళినా కానీ ఈ మాట చెప్పిన తర్వాతే నా ప్రసంగం ఆరంభిస్తాను. ఈ రోజున మరి ఒక్కసారి ఈ విశ్వాసంలో మనం బలపడాలంటే ఆయన్ని మోయమని చెప్తూ ఉన్నాడు. మరి ఒక్కసారి ఆయన అనుసరించాలంటే ఆయన్ని మోయాలి. ఆయన మోసినప్పుడే మనకు ఆ బలం, ఆ ధైర్యం, ఆయన అనుసరించడానికి మన అడుగు ముందుకు వేస్తూ ఉంటాం. ఒక అడుగు వేయటానికి, చిన్నపిల్లవాడు ఒక అడుగు వేయటానికి ఏ విధంగా అమ్మ సపోర్టు, నాన్న సపోర్టు, లేదా ఒక వస్తువు సపోర్టు, మంచం సపోర్టు, ఇంకొకటి తీసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా మనము ఈ జీవితము నుంచి, ఈ బలహీనమైన జీవితము, ఈ లోక వ్యామోహమైనటువంటి జీవితము నుంచి బయటికి రావాలి అంటే ఒక్కసారిగా మనం బయటికి రాలేం, ఎమ్మటే పడిపోతాం. అందుకే మొట్టమొదటిగా ఏం చేయమంటున్నాడు? నన్ను మోయి. ఆయన సపోర్ట్ ఇస్తాడు. ఎలా మోయాలి? మన చేతులతో ఆ బైబిల్ని మోస్తే ఆయన్ని మోసినట్లే అని చెప్తూ ఉన్నాను. ముందుగా బైబిల్ని పట్టుకొని ఆయన సపోర్టుతో అడుగులు వేయి. కింద పడ్డా పర్వాలేదు, ఆయన మాత్రం మళ్ళీ ఒక్కసారి పట్టుకుంటే వదిలిపెట్టాడు. దాని తర్వాత ఆయన్ని చదువు, ఆ వాక్యాన్ని చదువు. ఆయన నీ కాళ్ళల్లో, నీ చేతులలో, నీ యొక్క మైండ్లో, నీ కన్నులో, నీ నడవడికలో బలాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన్ని చదివినప్పుడు, చదివిన దాన్ని 3వ స్టెప్లో ధ్యానించు. అప్పుడు నువ్వేమవుతావు? స్థిరపడతావు ఆయన వైపు నడవటానికి. దేవుని ప్రియ బిడ్డలారా, ధ్యానించిన దాని ప్రకారముగా జీవించు. అప్పుడు ఆయన స్థానంలో శిష్యుడవు, శిష్యురాలువు అవుతావు అని వాక్యం నేర్పిస్తుంది. ప్రియ స్నేహితులారా, అలా మనము జీవించాలి తప్ప ముసలమ్మలు చెప్పు అయోగ్యకరమైనటువంటి మాటల్లో మనము మన జీవితాన్ని వృధా చేసుకోకూడదు, మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. అందుకే 1 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం పౌలు గారు చాలా చక్కగా తెలియపరుస్తారు. అయోగ్యకరమైనటువంటి ముసలమ్మలు చెప్పు ముచ్చట్లకు మీరు దూరముగా ఉండండి. ఎందుకంటే ఈ రోజులు మంచివి కావు. కూర్చొని రకరకాలైనటువంటి ముచ్చట్లు పెడుతూనే ఉంటాం. ఏ ముచ్చటి కూడా మనకు ఏ సహాయాన్ని ఇవ్వదు. ఒకరి మీద చాడీలు చెప్పుకోవడం తప్పితే, ఒకరి పేరు చెడగొట్టడం తప్పితే మనకు ఎలాంటి తృప్తిని ఇవ్వదు. ఒకరి పేరు చెడగొడితేనే మనం ఆనందిస్తూ ఉంటామంటే గంటలు గంటలు అయోగ్యకరమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లకు మనము సమయాన్ని కేటాయిస్తాం. యోగ్యకరమైనటువంటి ముచ్చట్లు పెట్టుకుందాము అంటే సమయాన్ని చూసుకుంటాం. ఎప్పుడు సాములోరు పూజ ఆపుతాడు, ప్రసంగం ఆపుతాడు, ఆరాధన ఆపుతాడు, ఇంతసేపా ప్రార్థన ఉండాలి కానీ మరీ ఇంతసేపా. బీపీ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. ఆయనతో లీనమైనప్పుడు ఏ బీపీ ఏ షుగరు ఏమీ చేయలేదని
గ్రహించలేకపోతున్నారు దేవుని ప్రియ బిడ్డలారా. కొన్ని సందర్భాల్లో గురువులు కూడా అవును కదా, పాపం వాళ్ళని చూడాలి కదా అనే అయోమయంలో పడిపోతారు. కానీ వాస్తవానికి ప్రియ బిడ్డలారా, పేతురు తీసుకున్నటువంటి నిర్ణయం, సిమోను తీసుకున్నటువంటి నిర్ణయం మన జీవితంలో మనం కూడా తీసుకున్నట్లయితే ఏంటి ఆ నిర్ణయం తెలుసా? నేను అయోగ్యుడను, నా నుండి దూరముగా పో అనే నిర్ణయం పూర్తిగా ఆయనలో లీనమైతే ఏ బీపీ, ఏ షుగర్, ఏ క్యాన్సర్, ఏ నడుము నొప్పి, ఏ మోకాలు నొప్పి, ఏ తలనొప్పి, ఏ జ్వరం మన దగ్గరికి రాదు. ఈరోజున ఇవన్నీ ఉంటున్నాయి అంటే ఆయనకి మనం ఇచ్చే స్థానం ఏంటి? ఒకప్పుడు నడిపూచలో తప్పకుండా ఎంత ఇబ్బంది ఉన్నా మోకరించే వాళ్ళం. ఈ రోజున నడిపూజకు, సాధారణమైనటువంటి పూజకు, సప్రసాద కార్యక్రమం దేనికి తేడా, అన్నిటికీ కూర్చోవడమే. ఏంటి అంటే కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, కూర్చోలేను, నిలవలేను, మోకాళ్ళ మీద అసలే ఉండలేను. దేవుని ప్రియ బిడ్డలా ఆలోచన చేద్దాం, మన విశ్వాసం ఎక్కడ వరకు ఉంది అని. ఎప్పుడైతే నీవు నేను మనందరము కూడా 1 తిమోతి 4:7 ప్రకారంగా జీవించకుండా ఉంటాము, ఆ అయోగ్యకరమైనటువంటి ముచ్చట్లకు దూరంగా ఉండి విశ్వాసానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాము, దేవుణ్ణి మోస్తూ ఉంటాము, దైవ భయంలో ఎదుగుతూ ఉంటాము, దేవుని యొక్క కార్యక్రమాలకు శ్రద్ధ చూపిస్తూ ఉంటాము, అప్పుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, ఆ జీవితాన్ని, ఆ గ్రామాన్ని, ఆ ప్రదేశాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ ఉంటాడు. రాబోయే రోజులన్నీ కూడా ఎలా ఉన్నాయంట? కష్టంగా ఉన్నాయి. ఈ కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో మనం ఇష్టంగా దేవుణ్ణి కనుక స్వీకరించినట్లయితే కనుక దేవుడు ఆ కష్టాన్ని మన నుండి దూరం చేస్తూ ఉంటాడు. ఈ రోజుకి మన యొక్క భూములన్నీ కూడా పచ్చగా మొక్కలతో, విత్తనములు వెదజల్లి, పత్తితో, మిరపతో, వరితో పచ్చగా ఉండాలి. కానీ ఉన్నాయా అంటే ఆలోచన చేద్దాం, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అని. ఎందుకంటే సిమోనులో ఉన్నటువంటి విశ్వాసం మనకు లేదు. సిమోను ప్రభువు దగ్గరికి వచ్చినట్లుగా మనం రావడం లేదు, ఆ ప్రభువుని మనం మోయడం లేదు, అభిషక్తుల్ని ఏదో ఒకటి అంటూ ఉన్నాం, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం, దేవుణ్ణి చిన్నచూపు చూస్తున్నాం, దేవునిలో మనము దేవుని తక్కువ చేసి మనం గర్వాత్మలుగా ఉంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా కారణాలు. ప్రకృతి తర్వాత ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవరాలిగా ఈ బలహీనతలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? వానను ఆపివేస్తూ ఉన్నాయి. మన బలహీనతలు వానను ఆపివేస్తున్నాయి. ప్రకృతిని పక్కన పెడదాం, ఋతుపవనాలను కాసేపు పక్కన పెడదాం. మనము ఇతరులతో ఎలా ఉంటున్నాం, దేవునితో ఎలా ఉంటున్నాం, దేవుని యొక్క బిడ్డలను, అభిషక్తులను ఎలా చూస్తున్నాం, ఎలాంటి మాటలు అంటూ ఉన్నాం, ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. చక్కటి ఉదాహరణ దేవుని ప్రియ బిడ్డలారు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. ఆలోచన చేసి మనసు మార్చుకొని, ప్రభువా మా పాపములను క్షమించండి అంటూ, చక్కటి వర్షాన్ని కురిపించండి అంటూ, పేతురు మాదిరిగా, సిమోను మాదిరిగా ఆ ప్రభువు యొక్క పాదాల దగ్గర పడి మా పాపములను క్షమించి మాకు చక్కటి వర్షాన్ని దయచేయండి అని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ యొక్క పాదాలకు స్తోత్రములు. సిమోను ఏ విధంగానైతే తనను తాను తగ్గించుకొని నీ పాదముల మీద పడి నేను పాపాత్ముడను, నా నుండి దూరముగా వెడలిపో అని ప్రార్థించాడు, మేము కూడా మా జీవితంలో ప్రభువా అనేక సందర్భాల్లో నిన్ను కాదని మా సొంత ప్రయత్నాలు ఎన్నో చేసి ఉన్నాం, కానీ పడిపోతూ ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి చిన్న అద్భుతాల ద్వారా, ఆశ్చర్యకార్యాల ద్వారా మళ్ళీ నీ దరికి వస్తూ ఉన్నాం. మా పాపాలను ఒప్పుకోవటానికి కొన్నిసార్లు మా అహం అడ్డం వస్తూ ఉంది. ఇదిగో ఈ వాక్య పరిచర్య ద్వారా, ఈ వాక్యాన్ని ఆలకించడం ద్వారా మేము మా పాపములను ఒప్పుకొని ప్రభువా పశ్చాత్తాపడి మంచి పాప సంకీర్తనం చేసి నీ ఆశీర్వాదాన్ని పొందుకొని నీకు శిష్యురాలము అయ్యే అర్హతను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా మాకు తగిన కాలంలో చాలినంత వానను కురిపించమని వేడుకుంటూ ఉన్నాం. వ్యవసాయదారులను ప్రత్యేక విధంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభువా రైతు పండిస్తేనే మిగిలిన వారందరము కూడా భోజనాన్ని చేసే అర్హతను పొందుకుంటూ ఉంటాం. ప్రభువా అలాంటి రైతుని కనికరించమని, కరుణించమని, మా బలహీనతలన్నిటినీ, మా పాపములన్నిటినీ తొలగించి ప్రభువా మా బలహీనతల ద్వారా, ఈ యొక్క పాపపు మాటల ద్వారా, పాపపు ఆలోచనల ద్వారా, గర్వపు మాటల ద్వారా, గర్వపు నడవడి ద్వారా నాయనా వాతావరణాన్ని నాయనా ఆపకు.
వాతావరణాన్ని ఆధీనంలో ఉంచుకొని మాకు చాలినంత వాన, మా యొక్క మంచి హృదయాన్ని, పశ్చాత్తాప హృదయాన్ని చూసి చాలినంత వాన తగిన కాలంలో కురిపించి ప్రతి రైతు ఆనందించి నీకు సాక్ష్యంగా నిలబడే కృపను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.